జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నా కోసం ఆ అమ్మవారే దిగొస్తే దురదృష్టవంతురాలు. కళ్యాణి కాసేపు నిలబడి ఆ అమ్మవారిని చూడలేకపోయింది. నిజంగా నా కోసం వచ్చిన అమ్మవారిని చూసి కాళ్ళు చేతులు ఆడక నేను నిలబడితే పూలదండలు కావాలని వెళ్ళిందట. పూలదండలు. నా భక్తిని శంకించిందిగా. ఈ ప్రసాదంతో పాటు 4 తిట్లు కూడా వడ్డిస్తాను. కళ్యాణి, దమయంతి, నిజంగా నీలో ఇంత భక్తి ఉందని, నీ భక్తికి అమ్మవారే స్వయంగా దిగొస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. నీది మామూలు అదృష్టం కాదు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కాని ఈ అదృష్టం దక్కదు. నా అదృష్టమేంటో నాకు తెలుసు. నీ కూతురి దురదృష్టం గురించి మాట్లాడదామనొస్తున్నాను. ఏదది? లోపల కళ్యాణి రెడీ అయిందో లేదో. తప్పుకో. అమ్మవారిని చూడగానే పక్కకి వెళ్ళిపోయింది కదా. నాకు పూజలు చేయడం చేతకాదు, భక్తి లేదు అని ఏదేదో మాట్లాడారు కదా. ముందు నీ కూతుర్ని కడిగి పారేయాలి. నువ్వింత అదృష్టవంతురాలువని తెలిసిన తర్వాత నా కూతురిక నుంచి నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకోదు. ఆ మాటలన్నీ తర్వాత. అది నన్నెలా చూసుకున్నా ముందు ఇప్పుడు మాత్రం దాన్ని నేను వదిలిపెట్టను. తప్పుకో. దమయంతి, దమయంతి, కళ్యాణి, 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 దమయంతి, కళ్యాణి. ఏంటి చెమటలు పడుతున్నాయి? నువ్వేదో మాల కోసం వచ్చావని చెప్పారు, కానీ నువ్వు మాత్రం తీరుబడిగా చీరలు మార్చుకుంటూ సింగారించుకుంటున్నావు. కళ్యాణి, ఏంటమ్మా అలా వచ్చేశావు? అమ్మవారు మీ అత్తయ్యతో 30 క్షణాల పాటు మాట్లాడారు తెలుసా? అవునా అమ్మా? అవునమ్మా. అమ్మవారిని చూడగానే అత్తయ్యగారిలాగా నేను కూడా దండ వేసి ఒక పాట పాడదాం అనుకున్నాను. అందుకే ఇలా వచ్చాను. కాని తీరా చూస్తే ఇక్కడ దండ కనిపించలేదు. అమ్మవారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోదా మరి. ఆ అమ్మవారొచ్చింది నా కోసం. నన్ను కరుణించింది, కటాక్షించింది. ఏదో నా పక్కనున్నారు కాబట్టి మీకు కూడా అలా కనిపించి వెళ్ళిపోయింది. నేనెంతో పుణ్యం చేసుకున్నాను కాబట్టి అమ్మవారు నాకు కనిపించింది. నువ్వు ఏ జన్మలోనో పుణ్యం చేసుకునున్నావు కాబట్టి నాలాంటిది నీకు అత్తగా వచ్చింది. అయినా నీలాంటి దానికి అమ్మవారు 30 నిమిషాలు ఎందుకు కనిపిస్తుంది చెప్పు? అందుకే ఒక్క క్షణం పాటు నీకు కనిపించి పూలదండ వంకతో నిన్ను పక్కకి పంపించేసింది. నాతో మాత్రం అరగంట సేపు నాన్ స్టాప్గా మాట్లాడింది. ఇదిగో అమ్మవారి ప్రసాదం పట్టు. దమయంతి,
ఏం నువ్వు ఉత్తరం వైపు నుంచి ప్రసాదం పెట్టాలి కదా. నువ్వు అటు వెళ్ళు. నువ్విట్రా అమ్మా. ఇప్పుడు ప్రసాదం పెట్టు. నువ్వు ఉండాల్సింది బాలే ఉండేది కళ్యాణి. అమ్మవారు నాతో ఎంత ఆప్యాయంగా మాట్లాడారో, ఆ తల్లికి నేనంటే ఎంత అభిమానమో నీ కళ్ళారా చూసి తెలుసుకునేదానివి. అయినా పర్వాలేదులే, నువ్వు చూడకపోయినా మీ అమ్మ చూసిందిగా. మీ అమ్మ చెప్తుంది విను. నేనడగ్గానే అమ్మవారు నాకు వరమిచ్చారు. కాని నాకే నాలుక బాగా లేక అడగడం కుదరలేదు. మీ మావయ్య గారేమో నేనడిగింది తప్ప మిగతావన్నీ చెప్పి అనవసరంగా అమ్మవారిచ్చిన వరాన్ని వృధా చేశారు. అనుపమా, నువ్వు చెప్పు దానికి. అయినా నువ్వేంటి అలా బిగుసుకుపోయి నిలబడ్డావు? అమ్మవారు కనిపించింది నాకు కదా. అంటే నువ్వెంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టి నీకు కనిపించారు. కానీ నాక్కూడా కనిపించారు కదా. ఆ సంభ్రమాశ్చర్యాల్లో ఏం చేయాలో అర్థం కాక కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఒక్కసారి చూసినందుకే అలా అనుకుంటావేంటి అనుపమా? నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అమ్మవారు అలా నా కళ్ళ ముందుకు వస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.